అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన హెల్దీ డిష్ కాకరకాయ బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న కాకరకాయలు 1/2 కేజీ, అలాగే ఒక పెద్ద బంగాళదుంప, ఆవాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, పంచదార కొంచెం, నూనె 1 టేబుల్ స్పూన్. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కాకరకాయలు తీసుకొని వాటిని తొక్కంతా వలవాలి. స్క్రాపర్తో బాగా స్క్రాప్ చేయండి. గరుగ్గా ఉన్న కాకరకాయలు తీసుకుంటే అవి చాలా హెల్దీ అన్నమాట. ఆ తర్వాత వాటిని ఒక గిన్నెలో కడగండి. కడిగి ఆ తర్వాత 2 వైపులా కట్ చేయండి. అంటే కాడ వైపు ముందు వైపు 2 వైపులా కాకరకాయలని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఆ మధ్యలో ఉన్న విత్తనాలు తీసేయాలి. దానికోసం మనం కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత అవి ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేయండి. అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసి, ఆ తర్వాత 1 స్పూను పసుపు వేసి బాగా కలియబెట్టాలి. ఇలా ఉప్పు పసుపులో కలిపితే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. అంటే దాదాపు 90% చేదంతా పోయి అవి కొంచెం రుచిగా ఉంటాయి. చూసారు కదా. బాగా కడిగి పెట్టుకున్న తర్వాత వాటిని మధ్యకు కట్ చేసి విత్తనాలు తీసేసి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. విత్తనాలు తీసేసి చాలా సన్నని స్లైస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. ఆ తర్వాత బంగాళదుంప తీసుకొని దాన్ని కూడా బాగా స్క్రాప్ చేసి కడగండి. స్క్రాప్ చేసి బంగాళదుంపని బాగా కడిగి ఆ తర్వాత దాన్ని కూడా మధ్యకు 2 భాగాలుగా కట్ చేసి ఆ తర్వాత చాలా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అంటే ఈ కాకరకాయ స్లైసెస్ బంగాళదుంప స్లైసెస్ సమానంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. చూసారు కదా, స్లైసెస్ రెడీ అయినాయి. ఇవి కాకరకాయ స్లైసెస్ బంగాళదుంప స్లైసెస్ రెడీ అయినాయి కదా. అవి పక్కన పెట్టుకోండి. ఈలోపు కొద్దిగా వాటర్ బాగా మరిగించి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించండి. ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ స్లైసెస్ వేసి ఉడికించండి. అవి కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్లైసెస్ కూడా వేసి ఉడికించండి. దాదాపు 5-6 నిమిషాల పాటు ఇవి ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంటే దాదాపు ఇవి హాఫ్ బాయిల్ అవ్వాలి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవి వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర. అలాగే వేపుడు కూడా త్వరగా అయిపోతుంది. అందుకని మనం ఇక్కడ ముందుగా ఉడికించుకుంటున్నాం. చూసారు కదా, నీళ్ళు బాగా బాయిల్ అయ్యి అలాగే బంగాళదుంప ముక్కలు కాకరకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఆ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక స్పూన్లోకి తీసుకొని అలాగే ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత అందులో నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు వేసి పేలే వరకు ఉండండి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఆ తర్వాత స్లైస్లా కట్ చేసుకున్న టమాటా వేసి
అది మెత్తబడే వరకు 2 నిమిషాల పాటు వేయించండి. టమాటాలు కూడా మెత్తబడిన తర్వాత మనం ముందుగా వడపోసి పెట్టుకున్నాం కదా కాకరకాయ బంగాళదుంప ముక్కలు వేసి 5 నిమిషాల వరకు వేయించండి. మూత పెట్టకుండా వేయించుకోండి. మూత పెట్టకుండా వేయిస్తే అవి బాగా డ్రైగా అవుతాయి. చూస్తారు కదా కాకరకాయ ముక్కలు బాగా వేగుతున్నాయి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పంచదార వేయండి. ఇది చేదును పోగొడుతుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేయండి. అలాగే చిటికెడు జీలకర్ర పౌడర్ వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలియబెట్టండి. మసాలాలు వేసిన తర్వాత సిమ్లో పెట్టి కలియబెట్టండి. ఇలా ఫ్రై చేస్తూ పోతే ఎంతో రుచికరమైన కాకరకాయ బంగాళదుంప వేపుడు రెడీ అవుతుంది. దాదాపు 5-6 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించుకోండి. కూర దగ్గర పడింది కదా, ఇది వేయిస్తూ ఉడికించండి. ఈ బంగాళదుంప కాంబినేషన్తో కాకరకాయ ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే చేదు కూడా తెలియదు. అందుకే బంగాళదుంప కాంబినేషన్తో చేసి మీరు సర్వ్ చేసుకోండి. 2-3 నిమిషాలు వేగిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇది సైడ్ డిష్గా ఎంత బాగుంటుంది. అలాగే మెయిన్ డిష్గా కూడా తీసుకోవచ్చు. అలా 2-3 నిమిషాలు వేయించుకొని సర్వ్ చేసుకోండి. ఇది చారుతో కానీ, సాంబార్తో కానీ, పప్పుచారుతో కానీ ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే చేదు కూడా ఎక్కువ తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ కాంబినేషన్గా బంగాళదుంప వేసాం కదా. ఇవి బాగా వేగనీయలేదు. చూడటానికి ఒక ముక్క తీసుకొని కట్ చేస్తే వెంటనే కట్ అయిందంటే అది బాగా వేగిందని. అలాగే కాకరకాయ ముక్క కూడా ఒకటి తీసుకొని మధ్యకి కట్ చేయండి. వెంటనే కట్ అయిందంటే కూర బాగా వేగింది అని అర్థం. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఆలు ఫ్రై రెడీ అయింది. ఈ కూర మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.